తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2500 స్కూళ్ళు ఉంటాయి. దాంట్లో 1000 మంది దాకానే పీటీలు ఉన్నారు. మిగతా 1600 పీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి కూడా శాంక్షన్ చేస్తే మా నిరుద్యోగులకు బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్రాథమిక గ్రామాలలో ముఖ్యంగా చాలా గ్రామాల్లో ఎందుకంటే స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్జిస్ట్ పోస్ట్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. అంటే హై స్కూల్స్ అనేటువంటివి 3-4 గ్రామాల్లో కలిపి ఒకటి ఉంటాయి కాబట్టి పోస్టులు తక్కువ ఉంటాయి. ఇందులో ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. కష్టపడి చదివితే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది. మళ్ళీ ప్రభుత్వం ఏంటంటే ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాలు వేస్తుందని ఆశించాం. కానీ పర్లేదు 11,000 కూడా మంచి నోటిఫికేషనే. కానీ దానికి 25,000తో పునరాలోచన చేయాలని మేము కొంచెం ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. 2010 రాసినామన్న. అప్పుడు ఉమ్మడి జిల్లాలో డిఎస్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఏంటంటే ఉమ్మడి జిల్లాలో పోస్టులు అనేటువంటి చాలా తక్కువ ఉండే. దాంతో ఏంటంటే కట్ ఆఫ్ అనేటువంటి చాలా ఎక్కువ మొత్తంలో పెట్టడం జరిగింది. అప్పుడు మాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, 62 అట్లా. అప్పుడు మిస్ అయింది. తర్వాత ఇక డిఎస్సి కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ప్రైవేట్ జాబులు కూడా చేస్తలేము. ఎందుకంటే ఏ జాబ్ చేసినా కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతారు, శాలరీస్ తక్కువ ఇస్తారు, అదేం సరిపోదు. దాంతో ఎలాగైనా సరే ఒక గవర్నమెంట్ టీచర్ కావాలని చెప్పి మేము 2011 నుంచి చదువుతున్నాం. దాంతోపాటు మేము పీజీలు అలా ఎక్స్ట్రా ఒక క్వాలిఫికేషన్ పెంచుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు వేసినటువంటి 11,000 నోటిఫికేషన్లో ఇక దీంట్లో ఖచ్చితంగా కొట్టాలని ప్రతి ఒక్కరికి అంటే అందరం ట్రై చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ అంశాలు ఏ విధంగా అయితే నెరవేరుతాయనే ఆశతో ఎదురుస్తున్నటువంటి యువకులు యొక్క ఆలోచన మేరకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి ఇష్యూ వాళ్ళ కోరికలు నెరవేర్చే విధంగా ఈరోజు ప్రభుత్వం పోతున్నందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థులు కానీ చదువుకున్న ఒక విద్యార్థులు అనేక మంది ఈరోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక కష్టాలలో కూడా డిఎస్సి పడుతుంది, ఇగబడుతుంది అని చెప్పి ఆలోచించి ఏజ్ అయిపోతున్నటువంటి ఈ యొక్క యువకులు చాలామంది కూడా ఈరోజు చివరి ఏజ్లో ఉన్నటువంటి అటువంటి యువతలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ మెగా డిఎస్సిలో తప్పనిసరిగా డిఎస్సి కొట్టి ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్ళలో మంచి ఒక విద్యార్థులను భారీ భవిష్యత్తుగా తయారు చేయడానికి రానున్న రోజుల్లో మంచి డిఎస్సి ద్వారా టీచర్స్ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.